గంజాయి అమ్మడమే వాళ్ళ ప్రధాన టార్గెట్. అందుకోసం ఎన్నో ఎత్తులు వేశారు. చివరికి వందల సంఖ్యలో కస్టమర్లను తయారు చేసుకుని ఒక గ్రూప్ని కూడా క్రియేట్ చేసుకున్నారు. గంజాయి అమ్మకాల్ని పక్కాగా అమలు చేయడం మొదలుపెట్టారు. చేసేదే ఇల్లీగల్ దందా, ఇంకేముంది, ఈగల్ అధికారులకు పట్టుబడ్డారు. ఆ ముఠా ఎవరో కాదు, ముగ్గురు అన్నదమ్ముళ్ళు. గంజాయి దందాకు తెరతీసిన ముగ్గురు అన్నదమ్ములు చాలా సేఫ్ మోడ్ లో సప్లై చైన్ కి తెరతీశారు. కాంటాక్ట్ కోసం ఒక వాట్సాప్ నంబర్ ని ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలు చేపట్టారు. సీక్రెట్ గా నడిపిస్తున్న ఈ దందాపై ఈగల్ అధికారుల కన్ను పడింది. దాంతో కొన్ని రోజుల పాటు నిఘా పెట్టిన అధికారులకు గంజాయి కన్జ్యూమ్ చేస్తున్న వారి లిస్ట్ 225 మందికి పైగా ఉన్నారని తెలుసుకుని షాక్ కి గురయ్యారు. బాలానగర్ లో ఉంటున్న బొల్లా దుర్గాప్రసాద్, కిరణ్, కమలాకర్ ఈ ముగ్గురు అన్నదమ్ములని, అంతమందికి గంజాయి సరఫరా చేస్తున్నది ఈ ముగ్గురే అని తెలుసుకుని ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు. అయితే ఆ సమయంలో పోలీసుల రాకను గుర్తించిన నిందితులు డ్రామా ఆడారు. ఒకడు పోలీసులపై కుక్కను వదిలాడు, మరొకడు కత్తితో దాడికి ప్రయత్నించాడు, ఇంకొకడు పోలీసులు మమ్మల్ని అకారణంగా టార్గెట్ చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియోలో ఆత్మహత్యాయత్నం చేసుకోబోతున్నట్టు నాటకమాడాడు. అయితే ముగ్గురి మాయగాళ్ల గురించి ముందే తెలుసుకున్న అధికారులు తమ ఆపరేషన్ ని పకడ్బందీగా ముగించారు. దాడిలో 14.5 కిలోల గంజాయితో పాటు ఒక ఎయిర్ గన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని కన్జ్యూమ్ చేసేవారికి నిందితులు ఎప్పుడూ నేరుగా అందచేయరు. అందుకో ప్లాన్ ని అమలు చేసేవారు. గంజాయి కావాలనుకునే వారి నుంచి ఆన్లైన్లో డబ్బులు తీసుకుని గంజాయి ఎక్కడుందో చెప్పేవారు. ఒక కవర్లో గంజాయిని ప్యాక్ చేసి ఎవరికి అనుమానం రాకుండా డెడ్ డ్రాప్ చేసేవారు. ప్రధానంగా జనసంచారం లేని ప్రాంతాల్ని ఎక్కువగా ఎంచుకునేవారు. లేదంటే చెత్త వేసే చోట ఒక కవర్ పెట్టడం, వాటిని వీడియో తీయడం చేసేవారు. ఆ ఫుటేజ్ ని కస్టమర్లకు పంపించి సరఫరా కొనసాగించేవారు. గంజాయి మన ఒడిశా నుంచి ప్రొక్యూర్ చేసి వాళ్ళు డెడ్ డ్రాప్ చేస్తారు. వాళ్ళు డెడ్ డ్రాప్ ఎవరికి కూడా డైరెక్ట్ ఇవ్వరు. వాళ్ళు ఆ నంబర్ని అందరికీ ఇవ్వడం జరిగింది కన్జ్యూమర్స్కు. ఆ నంబర్ని వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు డబ్బులు వేస్తారు. దానికి వేసిన తర్వాత వీళ్ళు లొకేషన్కి వెళ్ళి అక్కడ డెడ్ డ్రాప్ చేసి ఆ లొకేషన్ వారితో షేర్ చేస్తే వాళ్ళు వెళ్ళి తీసుకుంటారు. కూపీలాగిన అధికారులకు ఈ ముఠా వివరాలు తెలిసాయి. 225 మందికి పైగా ఉన్న లిస్టులో 69 మంది వివరాలు తెలుసుకున్న అధికారులు 49 మందిని అరెస్ట్ చేశారు.